భాషా భాగాలలో నాలుగవది క్రియ. పనులను, స్థితులను తెలియజేయ పదాలను క్రియ అంటారు. క్రియ అంటే పని. ఇది వాక్యంలో కర్త చేసిన పనిని సూచిస్తుంది. క్రియ 4 రకాలుగా విభజించారు. మొదటిది సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ, మూడవది న్యూన క్రియ, నాలుగవది నిపాత క్రియ. ఫస్ట్ వన్ సమాపక క్రియ. వాక్యమును సమర్థవంతంగా పూర్తి చేసే క్రియలను సమాపక క్రియలు అంటారు. సాధారణంగా సమాపక క్రియలను కాలాన్ని బట్టి మళ్ళీ సమాపక క్రియలను 3 రకాలుగా విభజించవచ్చు. ఏ భూతకాలిక సమాపక క్రియ అంటే జరిగిపోయిన కాలాన్ని తెలియజేసే పూర్తయిన క్రియను భూతకాలిక సమాపక క్రియ అంటారు. ఉదాహరణ చదివాడు, వెళ్ళింది, తిన్నాడు, తాగాడు. వాక్యం రాము పరీక్ష రాశాడు అనేది భూతకాలిక సమాపక క్రియ. బి వర్తమాన కాల సమాపక క్రియ. ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియజేసే పూర్తయిన క్రియను వర్తమాన కాల సమాపక క్రియ అంటారు. అంటే జరుగుతున్న కాలం. ఉదాహరణ తింటున్నాడు, వెళ్తున్నాడు, చదువుతుంది, తాగుతున్నాడు. వాక్యం గీత నృత్యం చేస్తుంది అంటే ఇంకా చేస్తూ ఉంది. కాబట్టి ఇది వర్తమాన కాల సమాపక క్రియ. సి భవిష్యత్ కాల సమాపక క్రియ. ముందు జరగబోయే పనిని తెలియజేసే పూర్తయిన క్రియను భవిష్యత్ కాల సమాపక క్రియ అంటారు. అంటే జరగబోయే పని గురించి చెప్తుంది. ఉదాహరణ తింటాడు, వెళ్తాడు, చదువుతాడు, తాగుతాడు. వాక్యం రేపు మేము ఊరికి వెళతాము అనేది ఇంకా రేపు వెళ్తారు, ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఇది భవిష్యత్ కాల సమాపక. ఇప్పటి వరకు ఫస్ట్ అయినటువంటి సమాపక క్రియను దాని యొక్క రకాలను విన్నారు. ఇప్పుడు రెండవది అసమాపక క్రియ. వాక్యార్థాన్ని పూర్తి చేయలేని క్రియారూపాన్ని అసమాపక క్రియ అంటారు. ఉదాహరణ చూసి, వింటూ, వినక. దీనిని 6 రకాలుగా చెప్పవచ్చు. ఏ వార్తం ప్రత్యయం ఇది భూతకాలిక అసమాపక క్రియ. ఉదాహరణ తిని, వెళ్ళి, వచ్చి. వాక్యం రాజు అన్నం తిని నిద్రపోయాడు. బి సత్రార్థకం ప్రత్యయం తు, స్తు, టు. వర్తమాన కాల అసమాపక క్రియ. ఉదాహరణ తింటూ, చూస్తూ, తాగుతూ. వాక్యం లత పాట పాడుతూ నృత్యం చేస్తుంది. ఛేదార్థకం ప్రత్యయం తే, ఇతే. భవిష్యత్ కాల అసమాపక క్రియ ఛేదార్థకం. ఉదాహరణ చదివితే, తింటే, వస్తే, వర్షిస్తే అనేవి ఛేదార్థక పదాలు. వాక్యం బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. అంటే ఇతే అనేది ఛేదార్థకం, చదివితే అనేది ఛేదార్థక పదం. డి అప్యర్థకం ప్రత్యయం నా, ఇన. వైరుధ్యార్థక అసమాపక క్రియ. ఉదాహరణ చదివిన, పరిగెత్తిన. వాక్యం బాగా చదివినా ఉద్యోగం రాలేదు. చదివిన అనేది అప్యర్థక అసమాపక క్రియ. ఈ తొమ్మిదినార్థకం ప్రత్యయం అన్న. ఇది కారణం సూచిస్తుంది. ఉదాహరణ తినన్, చదవన్. వాక్యం అందాలను చూడన్,
తరలి వచ్చారు అంటే అందాలని చూడడానికి తరలి వచ్చారు. చూడన్న అనేది సమున్నార్థక అస్మాపక క్రియ. ఎఫ్. అనంతరార్థక అస్మాపక క్రియ. ప్రత్యయం డున్ గానే. ఒక పని జరిగిన వెంటనే మరొక పని సంభవించడాన్ని తెలియజేసేది. ఉదాహరణ చేయగానే, చూడగానే, వచ్చెడున్, కొనుగొనడున్. వాక్యం నేను లేవగానే అమ్మ టీ ఇచ్చింది అంటే లేవగానే అమ్మ టీ ఇచ్చింది. గానే అనేది అనంతరార్థక ప్రత్యయం. వాక్యం నేను ఆంజనేయుడు సీతను కొనుగొనుడున్ రామునికి చెప్పాడు. కనుగొనుడున్ అంటే చూడగానే రామునికి చెప్పాడు. కనుగొనుడున్ అనేది అనంతరార్థక అసమాపక క్రియ. ముందు సమాపక క్రియ, అసమాపక క్రియ విన్నారు కదా. ఇప్పుడు మూడవది న్యూన క్రియ. కాల, పురుష, వచన భేదాలతో మార్పు చెందని క్రియను న్యూన క్రియ అంటారు. ఉదాహరణ తినవలెను, చదవవలెను, ఆడుకోవాలి. నాలుగవది నిపాతము. ఇవి సాధారణంగా తమున్నార్థకం, ప్రార్థనార్థకంలో ఉంటాయి. ఉదాహరణ చూడవచ్చు, అతడు, వెళ్ళవచ్చును, చదువుము. ఏ రోగిని చూడవచ్చు, మాట్లాడవచ్చు. దీనిలో చూడవచ్చు, మాట్లాడవచ్చు అనేవి నిపాతము. బి దయచేసి మీరు చదవండి, అల్లరి చేయకండి. ఈ యొక్క వాక్యంలో చదవండి, చేయకండి అనేవి నిపాతము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.